తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎకరం 100 కోట్లు పలికిన ప్రాంతం ఏది అంటే రేపొద్దున్న ఏదైనా ఎగ్జామ్స్లో పెట్టినా చాలా ఈజీగా రాసేస్తారు చాలా మంది కోకాపేట అని. ఎందుకంటే దాని మీద చాలా కామెడీ సీన్స్ వచ్చినాయి, సినిమాల్లో కూడా పెట్టేశారు. కోకాపేట అంటే మామూలుగా ఉంది. ఓకే, ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత 100 కోట్లు కూడా దాటేసినట్టుంది తర్వాత కూడా. అయితే ఇప్పుడు అమరావతి కూడా ఆ స్థాయికి వెళ్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఎకరం 8 కోట్ల చిల్లర 8.20 అంట. స్టార్ హోటల్స్కి ఇచ్చిన, లేదంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చిన, అది కూడా ప్రభుత్వమే నేరుగా వాళ్ళతో ఆ రేటుకి ఇస్తుంది అనేది. అంటే ఏ స్థాయికి వెళ్తుంది, ఒక రకంగా ఇది మంచిదేనా, లేదు రేపొద్దున్న రైతులు కూడా వాళ్ళు అమ్ముకోవాలంటే ఇదే స్థాయిలో అమ్ముకుంటారా, రైతుల దగ్గర తీసుకున్న భూములు కూడా ఇదే స్థాయి రేట్లు ఇస్తారా, ఈ చర్చ అయితే నడుస్తుంది. కానీ ఒక్కసారిగా అమాంతంగా రేట్లు పెరిగినాయా, పెంచేశారా, రేపొద్దున్న అమరావతి రాజధాని ఏదో ఇప్పటికీ అంటున్నారు కదా విశ్వనగరం ప్రపంచ స్థాయికి అని, ఆ స్థాయికి తీసుకెళ్ళడానికైనా ఇదంతా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అప్పుడు కోకాపేట గురించి మాట్లాడుకున్నాం, భవిష్యత్తులో అయినా అమరావతి గురించి మాట్లాడుకుంటావా ఏంటి? 8 కోట్లు ఎకరం ఒక్కసారిగా. వీళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే భూమి రేటు పెరగడం అని మాత్రమే ఉంది. అభివృద్ధి అంటే అందరూ బ్రతకడానికి ఆవాసయోగ్యం కాకుండా అందరూ బ్రతకలేని స్థాయి ఉంటే అభివృద్ధి అనేది ఇలా ఫీలింగ్. ఇప్పుడు కోకాపేటలో ఇప్పుడు నిన్న మొన్న 220 కోట్లు, 23 కోట్ల రూపాయలు, 235 కోట్లు ఎంతో పెట్టారు అక్కడ. తీరా చూస్తే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వాడి భూములు తీసుకొచ్చి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడి భూములు తీసుకొచ్చి వీళ్ళు వేలం వేసి పడేసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆ భూమిని నీకు 5 ఎకరాలు 1200 కోట్లు నీకెందుకు, మేమే అమ్ముకుంటామంది. అది దాని మీద ప్రెషర్ తెచ్చి వాళ్ళకి వేరే చోట భూమి ఇస్తారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయల భూమిని 1200 కోట్ల భూమి వీడు వేలం వేసుకుని వేరే చోట 100 కోట్ల రూపాయలు వేలం అయ్యే భూమిని వీళ్ళకిస్తే మోసమే కదా అది. ఎవరు మోసం చేసినట్టు? ఇంకోటి, గతంలో 100 కోట్లు 150 కోట్లు అని చెప్పి వేలం వేసిన చోట ఆ తర్వాత వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిన బోల్డ్ ఉన్నాయి చెప్పరవి. ఈ ప్రచారం ఎక్కువ చేస్తారు. బేసిక్ గా 2 తెలుగు రాష్ట్రాలు ఏంటంటే మ్యానిపులేటెడ్ రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ నడుస్తాయి. రాజకీయాలలోనే రియల్ ఎస్టేట్ ని చూపించి దాన్ని మ్యానిపులేట్ చేస్తారు. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక ఆట. ఈ ఆటకి ముగింపు లేదు ఎక్కడా కూడా. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఏంటంటే అమరావతి, ఇప్పుడు మొన్ననే చంద్రబాబు గారు చెప్పారు విజయవాడ, గుంటూరు, మంగళగిరి అన్ని కలిపితే అమరావతి. మరి అన్ని 29 గ్రామాల్లో ఎందుకు పెడుతున్నారు స్టిల్ నౌ? ఇప్పుడు మంగళగిరిలో ఒక స్టేడియం ఉంది, ఇంకా నువ్వు మళ్ళీ అక్కడ స్టేడియం అని చెప్పి మళ్ళీ అక్కడ జనాలు కడుపు కొట్టడం ఎందుకు? ఇప్పుడు ఆ జనాలు మొన్న గొడవ చేశారు, వాళ్ళని బలవంతంగా బుల్డోజర్లతో దొక్కాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ 8.5 కోట్లకి ఎవరికి ఇస్తున్నావు కదా, 8.5 కోట్లకి ఆడమ్ముకుంటాడు కదా వాడి భూమి, ఇంకా వాడి దగ్గర హైవేకి వాడి 12,000 కోట్లు 15,000 కోట్లు అవుతుందిగా. 15 కోట్లకు 12 కోట్లకు అమ్ముకుంటాడు కదా. ఆడి నోటి దగ్గర మొత్తం నువ్వు లాక్కోవడం ఎందుకు? అదే ఉంటే ఆడిని దుర్మార్గుడు అని మిగతా వాళ్ళ చేత బూతులు తిట్టడం ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని అనవసరంగా? అంటే నాకు మామూలుగా జనరల్ డౌట్, మరి మాట అనొచ్చలేదు తెలియదు కానీ, ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొని ఇలాగ వీళ్ళకి ఇలా ఎక్కువ ధరకు అమ్ముకొని ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా అంటే అది ఒకందుకు మంచిదే అది చేస్తే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు కొంటారన్నది చూడాలి. ఇప్పుడు 8.5 కోట్లకు కొన్నారు, ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, ఇప్పుడు స్టార్ హోటల్స్ కి స్కూల్ కి నిన్న టెండర్లు పిలిచారు, పిలుస్తారు, తీసుకోవడానికి ఆర్డర్ రావాలి కదా. ఇక్కడ దీంట్లో ఒక లాజికల్ పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే మనం 8.5 కోట్లకి వెళ్ళిపోయిందిరా. అప్పుడు 8.5 కోట్లు పెట్టి హోటల్ పెట్టినాడు, 1 ఎకరంలో హోటల్ అవుతుంది. స్టార్ హోటల్ అంటే 3 ఎకరాలు వేసుకున్నాం. 3 ఎకరాలు అంటే 25 కోట్ల రూపాయలు పెట్టి వాడు భూమి కొని కన్స్ట్రక్షన్ ఒక 10 కోట్లు అవుతుంది కదా. 35 కోట్ల రూపాయలు అంటే హైదరాబాద్ లో పార్క్ అయ్యెత్తుంది చూడండి, ఆ టైపు పార్క్ అయ్యెత్తులో మనం అప్పుడు బాగా తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా వైరల్ అయింది. బెండకాయ 800 బెండకాయ కూర 1200 రూపాయలు. ఇదిగోండి వీళ్ళు చెప్తున్నదే, ఒక 3 స్టార్ హోటల్ పెట్టాలంటే ఓన్లీ దీనికి 75 కోట్ల పెట్టుబడి పెట్టాలట భూమికి. మరి 3 స్టార్ హోటల్ పెట్టాలి. అప్పుడు ఏంటి, స్టార్ హోటల్ పెట్టేటట్టుంటాడు 100 కోట్లు పెడితే బిల్లు ఏ స్థాయిలో వసూలు చేస్తాడు? అంతే మరి. విజయవాడలో నోవాటెల్లో దిగితే అయ్యేదానికి 10 రెట్లు ఎక్కడ ఉంటది. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అసలు అక్కడికి సామాన్యుడు వామ్మో అని కళ్ళు తెరవాలి అడుగు పెడితే అనేది. అది క్యాపిటల్ లక్షణం అవుతుంది. కళ్ళు తెరుస్తారు కానీ సామాన్యుడు ఇలా హోటల్లో ఉండలేడు కదా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే వీళ్ళ ఆలోచన నేను అర్థం చేసుకున్నది ఎంతవరకు ఏంటంటే, తక్కువ రేటు పెట్టినప్పుడు చీఫ్ గా చూస్తాడు, ఎక్కువ రేటు పెట్టినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్ పెట్టినప్పుడు ఎవడు కూడా
అందులోకి వెళ్ళి టికెట్ తీసుకుంటాడు అనుకోలే. అవును. ఒక ఆటో డ్రైవరు 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అంటే క్యూ లైన్లో ఎగబడి అవసరమైతే బ్లాక్లో ఇంకో 25 రూపాయలు పెట్టి కొంటాడు అని మనం అనుకుంటాం. 100 రూపాయలు పెట్టి కొంటాడు వాడు అన్నది. కానీ అధికారికంగా 150 రూపాయలు టికెట్ పెట్టేశారు. అవును. కొనరు కదా అనుకున్నాం. కానీ ఆటో తోలుతున్నాడు ఏమనుకుంటున్నాడు, అయ్యమ్మ మనం పొద్దునుండి రాత్రి దాకా కష్టపడుతున్నాం, అక్కడ కాసేపు 3 గంటలు లగ్జరీ ఎంజాయ్ చేద్దాంలే మనం కూడా అని తన సంపాదన అంతా తీసుకొచ్చి ఓ రోజు పోసేస్తున్నాడు అక్కడ. వీళ్ళకి అక్కడ ఆ వీక్నెస్ కనిపెట్టారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు మామూలుగా నేను అబ్జర్వ్ చేశాను, ఇంతకుముందు నా దగ్గర డ్రైవర్గా పనిచేసిన అతను మామూలుగా నేను నాతో పాటు స్టార్ హోటల్కి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాం. ఇంకోటి, నేను ఏ హోటల్కి వెళ్ళి వచ్చినా తర్వాత వాళ్ళ ఆవిడని తీసుకుని వెళ్ళేవాడు అతను. ఇతను సంపాదించుకునేటువంటి 2-3 రోజులు డబ్బులు దానికి ఖర్చు పెట్టేవాడు. ఎందుకు అతనికి, నేను చేతులు కట్టుకుని వెళ్ళిన చోట నేను రాయల్గా కనబడాలా, మా ఆవిడ రాయల్గా కనబడాలి. ఈ వీక్నెస్ ఇక్కడ వీళ్ళ అదృష్టం. వీళ్ళు అనుకునేది ఏంటి, ఇప్పుడు రేపు అక్కడ హోటల్ తీశారు, ఈ లేబర్ అయినా మిడిల్ క్లాస్ అయినా సరే ఒక రోజు అక్కడికి వెళ్ళి వద్దాంలే అని అట్లా అనుకుంటే అవుతుంది. అంటే మిడిల్ క్లాస్ కూడా లగ్జరీకి దగ్గర చేస్తున్నారు, లగ్జరీ అలవాటు చేస్తున్నారు. అది దాంతో పాటు ఒక్కసారి నాటి జీవితంలో అనే కాన్సెప్ట్ ని అలవాటు చేయాలి, వెళ్ళొచ్చు కదా అనుకుంటారు సాధారణంగా. దాంతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు 4.5 కోట్లట. అవును అవును. స్కూల్ కి 4.5 కోట్లు. 1 ఎకరంలో స్కూల్ ఏడ పని చేస్తుంది? అవును. ఒక 5 ఎకరాల్లో స్కూల్ తీసుకున్నాడు అనుకుందాం, 20 కోట్లు 25 కోట్లు పెట్టి ల్యాండ్ కొని ఆ కన్స్ట్రక్షన్ ఇంకొక 20 కోట్లు అయితే, లేదా ఒక 10 కోట్లు అయితే, లేదా ఒక 5 కోట్లు అయితే, 25 కోట్లు అయిన తర్వాత దాంట్లో ఫీజు ఎంత ఉంటుంది? ఇప్పటికే లక్షలు దాటేసి. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, అక్కడికి ఇప్పుడు రేపు పొద్దున ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జీలు వీళ్ళ వాళ్ళు అలాంటి స్కూళ్ళు, అంటే ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు చెప్పేవాళ్ళు 2 లక్షల ఎల్కేజీ ఫీజు అంట, క్రిడ్జ్ అంటే 3 లక్షలు అంటే ఇట్లా. అలాగుంటే అప్పుడు అది లగ్జరీగా నమ్ముతారు. అంటే న్యూయార్క్, సింగపూరు లాగా రేట్లుంటే మనల్ని ఆదరిస్తారు అన్నది వీళ్ళ ఫీలింగ్. అందుకోసం పెడుతున్నారు ఆ రేట్లు. అది ఇక్కడ కనబడుతుంది. కానీ ఒకటి సార్, ఓకే, ఇది ఎంతమందికి కలిసి వద్ద ఎన్ని వస్తాయన్నది ఒకటి. రైతులకి ఇది మంచిదేనా? అమరావతి ప్రాంతం అభివృద్ధికో, లేదంటే ఆ ప్రాంతం రాజధాని 29 గ్రామాల్లో ఉన్న రైతులకో రేపొద్దున్న ఇంత రేటు పలికింది అంటే వాళ్ళకున్న భూములు ఎంత కొంత ఉంటాయి, మంచిదేనా? ఉన్న రైతులకి నష్టం, లాభం లేదు, ఇది లాభం. లేని రైతులు ఏడుస్తారు, అమ్ముకున్న రైతులు, ఇదివరకు అమ్ముకున్న రైతులు ఏడుస్తారు, ఉన్నటువంటి రైతులు సంతోషపడతారు. కానీ ఇప్పుడు రైతుల దగ్గర భూములు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్నాయి. ఇప్పుడు ఏంటయ్యా అంటే వీళ్ళు 1200 గజాలు ఇస్తారు కదా, వాటి ఫ్లాట్ రేట్లు కూడా ఇప్పుడు దీంతో పోటీ పడి పెరగాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పటికే కొన్ని ఏదో ప్రైవేట్ ఫ్లాట్లే కడుతున్నారంటే వీళ్ళ 2-3 దాంట్లో ఇలాగే ఉంటే అప్పుడు ఒక ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుంది? ఇప్పుడు గుంటూరులో మనకి మామూలుగా ఒక 50 లక్షలు 60 లక్షలు ఉందని అనుకుందాం ఒక 2 BHK. అప్పుడు అమరావతి ప్రాంతంలో ఎంత ఉండాలి, వాళ్ళు ఎంత అమ్ముకోవాలి? ఇప్పుడు విజయవాడ లో సింగినగర్ అవుట్స్కట్స్ లో కట్టినటువంటి ఒక సింగినగర్ నుంచి రామవరప్పాడు వచ్చే చోట మన వరదలప్పుడు చూసా, రామవరప్పాడు ఫ్లైఓవర్కి యువతల పక్కనే ఉంది, అంటే లోపల కొద్ది కాబట్టి అక్కడ కూడా నీళ్లు పోయినాయి. 1-2 కోట్లట. ఆ రోజు చివరికి పాప ఆ లగ్జూరియస్ వాళ్ళు కూడా ట్రాక్టర్లో బయటికి రావాల్సి వచ్చింది. 2 కోట్లట అక్కడ విజయవాడ అవుట్స్కట్స్ లో. ఇక ఆ పెనమలూరు అటు ఏరియాల్లో కూడా విల్లా 2.5-3 కోట్లకి వెళ్ళినాయి. ఇప్పటికీ గుంటూరు అవుట్స్కట్స్ లో 1.5-2 కోట్ల రూపాయలకి విల్లాలు ఉన్నాయి అవుట్స్కట్స్ లో, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇట్లాంటి. ఇప్పుడు అక్కడ కూడా పెరుగుతాయి. కాకపోతే నేను కనుక్కున్నటువంటిది, చాలా మందితో మాట్లాడే నాకు అర్థమైంది ఏంటంటే, కొంటున్నటువంటిది అంటే ఆఫర్ బోల్డ్ ఉన్నాయి, రేట్లు ఎక్కువలో, కొనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. వీళ్ళ ఆలోచన ఏంటి, ఇవాళ కాకపోతే అట్లాగా ఆ రేంజ్ లో పలుకుతూ ఉంటే కొనే అంతకంటే తగ్గరు కదా అన్నటువంటిది. కానీ కొనకపోతే ఏం చేస్తారు ఇక తర్వాత, అది ఇక్కడ తేలాల్సింది. బేసిక్ గా మీకు ఫ్లోటింగ్ పాపులేటెడ్ ఏరియాలో రేట్లు ఎక్కువైతే నష్టం లే. లైక్ హైదరాబాద్ లో ఫ్లోటింగ్ పాపులేషన్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాయిన్ అవుతాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వేరే చోట ట్రాన్స్ఫర్ అవుతాడు, అప్గ్రేడ్ అవుతుంటాడు. బెంగళూరు అయినా ముంబై అయినా ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ పాపులేటెడ్ క్యాపిటల్ ఏరియాలో ప్రాబ్లం లే. ఫ్లోటింగ్ పాపులేషన్ లేని ఇది ఒక రకమైనటువంటి సిస్టమ్. ఇది ఓన్లీ ద క్యాపిటల్, దిస్ ఈస్ నాట్ ద ఫ్లోటింగ్ ఏరియా.
ఇంకోటి పోనీ దారిని పోయే ఏరియా కూడా కాదు ఇది. ఉమ్, ఇటు విజయవాడ వెళ్ళే రూటు కాదు, అటు గుంటూరు వెళ్ళే రూటు కాదు, లోపలికి ఇది. ఉమ్, ఇందులో నుంచి మనం వెళ్ళాం. నాకు తెలిసి ఇక్కడ రేపు పొద్దున భవిష్యత్తులో వీళ్ళు ఎన్ఆర్ రింగ్ రోడ్ ఇవన్నీ వేస్తున్నారు కదా, అవును వేసాక సచ్చినట్టు ఈ లోపల నుంచి వెళ్ళాలని రూల్ పెడతారేమో, మిగతా హైవేలు ఆపేసి. పెట్టి దానికి టోల్ గేట్ పెడతారు. ఆల్రెడీ టోల్ గేట్లు పెట్టారు కదా. ఇక్కడ పెట్టారు. ఆ హైవే టోల్ గేట్ లేదు, ఇక్కడే కట్టుకోండి, అవి బ్లాక్ చేసామని వంక చెప్పి అప్పుడు ఇందులో నుంచి ప్రయాణిస్తుంటే అదిగో రన్నింగ్ లో క్యాపిటల్ అని ఏమైనా డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఒకప్పుడు సార్ మీకు గుర్తుందో లేదో మనం కూడా డిబేట్ పెట్టాం, బాబు గారు అన్నమాట ఎకరం 20 కోట్ల వరకు తీసుకెళ్తాం అమరావతి భూముల్ని అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 కోట్లకు తీసుకెళ్లిపోయారు, వీళ్ళే ప్రచారం చేశారు. ఓకే, ఇవి కంపెనీలకు ఇచ్చే భూములు కాబట్టి, అంటే విద్యా సంస్థలకో లేదంటే హోటల్స్ ఇచ్చే. ఇప్పుడు రేపొద్దున రిటర్నబుల్ ఫ్లాట్ లో ఇలాంటి రైతులు వాళ్ళు అమ్ముకోవాలంటే ప్రైవేట్ వ్యక్తులకో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిజంగా ఆ స్థాయికి వెళ్ళిపోతుందా? అంటే దీనికైతే 8 కోట్లకైతే ఎవరు కదా, ఏ 10, 15 లేదంటే ఇంకా 20 ఆ స్థాయికి వెళ్తుందా? అంటే వీళ్ళది కొంటే అటు వెళ్తుంది ఆటోమేటిక్. వీళ్ళది కొనగలిగితే రైతులు కూడా అమ్ముకోవచ్చారు. ముందు అందరికంటే సక్సెస్ అయ్యేది అప్పుడు లింగమనేని, ఎందుకంటే ఆయనది బల్క్ ల్యాండ్ ఉంటుంది. అంటే ఈ స్టార్ హోటల్స్ వాళ్ళు కొంటారేమో ఏదో రకంగా 8 కోట్లు అంటే వాళ్ళ ఎకరానికి. స్టార్ హోటల్ మామూలు విజయవాడలోకి రావడానికి ఎవడు రాలా, గుంటూరులోకి పిలిచారు కదా, ఎవడొచ్చాడు? అయితే గీతే వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు ఎవరన్నా మొహమాటానికి కొనాలి కానీ విజయవాడ గుంటూరుకే స్టార్ హోటల్ రావట్లా. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో హైయెస్ట్ స్టార్ హోటల్ నోవాటెల్. ఆక్యుపెన్సీ ఎంత ఉంటుంది? ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే ఆక్యుపెన్సీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు డైరెక్ట్ పబ్లిక్ ఆక్యుపెన్సీ అంత ఉండట్లా. ఐలాపురం ఉంది, లేకపోతే డివి మ్యానర్ ఉంది అక్కడ. వీటిట్లో ఎంత ఉంది? ఇప్పుడు ఎదువరకు మొదట్లో ఆంధ్రజ్యోతి పాత ఆఫీస్ గ్రీన్ పార్క్, దాంట్లో ఏముండేది జనం? వీళ్ళ ప్రభుత్వ యాక్టివిటీ ఉంటే నడుస్తుంది అంతే, లేకపోతే ఏముంది? ఒకవేళ అప్పుడు ఫ్లాట్ ధర కూడా 1 కోటి రూపాయల దాకా అమ్ముతారేమో. కోటి అనేది చీఫ్ అండి, అక్కడ 3-4 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఒక 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కుకట్పల్లి ఎంత అండి? 1 కోటి రూపాయలు తక్కువ లేదు కదా, దాంతో ఎక్కువ పెడతారు కదా, ఇప్పుడు ఎక్కువ అంటున్నారు కదా. ఆ పాపులేషన్ దీనికి కుకట్పల్లి పాపులేషన్ కూడా ఇక్కడ ఉండదు కదా, కోరుకుంటోంది అది కదా. ఫ్లోటింగ్ గురించి ఆలోచించట్లా, నేను అంటోంది అదే. ఫ్లోటింగ్ లేకపోతే రేపు పొద్దున కొని మునుగుతారు. ఫ్లోటింగ్ అవ్వాలి అక్కడ పబ్లిక్. లేదంటే ఎలా చేయడం వల్ల ఏమన్నా పాపులేషన్ పెరుగుతుందా, ఫ్లోటింగ్ వస్తుందా? పాపులేషన్ పెరగాలి అంటే అందరికీ ఆమోదయోగ్యం ఉండాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి ఉండగలను, 5,500-6 వేల రూపాయల అద్దెకి దొరికే అవుట్స్కట్స్ లో ఉంటాయి. బస్తీల్లో 10,000 రూపాయల్లో అద్దెలో బస్తీలో దొరుకుతాయి. 25,000, 15,000 ఆ రేంజ్ లో మిగతా ఏరియాలో దొరుకుతాయి హైదరాబాద్ రెంట్కి. కానీ ఇప్పుడు ఇక్కడ దొరకదు కదా. ఇందులో కొంచెం పాజిటివ్ కూడా ఆలోచిస్తే అమరావతి ప్రాంతంలోనే ఆ స్థాయి రేట్లు కనుక పలికితే ఇంకా గుంటూరు విజయవాడ పరిస్థితి ఏంటి భవిష్యత్తు? అక్కడ ఏముండవు, ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇక్కడ ఇంకా పెరగాలి కదా. అమరావతిలో 4 కోట్ల రూపాయలు అన్న చోట గుంటూరులో 2 కోట్ల రూపాయలు పలికింది, విజయవాడ అవుట్స్కట్స్ లో 1 కోటి రూపాయలు పలుకుతుంది. అంటే అమరావతిలోనే ఒక ఫ్లాట్ 2-3 కోట్లు ఉందంటే ఇంకా గుంటూరు విజయవాడలో ఈ రెండింటి నాశనం చేస్తేనే కదా అక్కడ వచ్చేది. ఈ 2 సక్సెస్ అయితే అక్కడ రావు కదా అంత. అంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కదా. నేను అనేది అదే, ప్రస్తుతం గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ గా సృష్టిస్తోంది అక్కడ రేట్లు. దాని వలన ఇక్కడ పడిపోయినాయి మార్కెట్. విజయవాడ గుంటూరు 2 పడిపోయినాయి మార్కెట్. ఇక్కడ ఇదివరకు మా ఏరియాలోనే, మా ఇంటి ఏరియాలోనే విజయవాడలో కొత్త ఇల్లు 100 గజాల ఇల్లు 65 లక్షలు, ఒక ఇల్లు అయితే 78 లక్షలకు కొన్నారు 100 గజాలు. ఇవాళ మళ్ళీ 45 లక్షలు ఆ రేంజ్కి వచ్చేసినాయి మా ఏరియాలో. మరి ఇంకేం చెప్తాం? పెరుగుదలకు ఒక గుడ్ సైన్ ఏమైనా అనుకోవచ్చా? ఇది అదే చెప్పేది, ప్రాక్టికాలిటీ ఎంతవరకు అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సింది. ఇప్పటికైతే నేను అనుకోవట్లేదు, ఆర్టిఫిషియల్ అనుకుంటున్నా. అంతేనా? రైట్, చూద్దాం. మొత్తానికి ధరలు పెంచుతుంది ప్రభుత్వం అమరావతి ప్రాంతానికి భూములకు సంబంధించి అనేది. ఎందుకంటే 8 కోట్ల 20 లక్షలు అంటే ఎకరం ఒక రకంగా గతంతో పోలిస్తే మంచి బెనిఫిట్ అని హ్యాపీగానే ఉన్నారు రైతులందరూ. కానీ ఇది శాశ్వతమా లేదంటే ఇది జస్ట్ ఆర్టిఫిషియల్లా ఏంటి అనేది ఇంకా వేచి చూద్దాం. నిజంగా హోటల్స్ అన్ని ముందుకు వస్తే తీసుకోవడానికి అప్పుడు సక్సెస్ అయినట్టు.